వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. అది తీవ్ర వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉంది. తుఫానుగా కూడా మారచ్చు అని భావిస్తున్నారు. అయితే తుఫానుగా మారిన తర్వాత దాని తాకిడి ఎక్కడుంటుంది అన్న దాని మీద అనేక రకాల అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తుఫాన్ సముద్రంలోనే బలహీనపడవచ్చు అని ఐఎండీ అంచనా వేస్తుంది. అయితే కొందరు మాత్రం అది బంగ్లాదేశ్ వైపు మళ్ళొచ్చు అని కూడా భావిస్తున్నారు. అయితే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో మనం చూస్తే పాండిచ్చేరి ఇతర ప్రాంతాల్లో భారీగా ఇప్పుడు వర్షాల తాకిడి కనిపిస్తోంది. చాలా పెద్ద స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ఒక మాదిరి నుంచి భారీ వర్షాల వరకు కురిసేందుకు అవకాశం ఉంటుంది అని అధికారికంగా ఐఎండీ చెప్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా దీని తీవ్రత ఉంటుందని భావిస్తుంది. రేపు కూడా అనేక చోట్ల వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ చెప్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు చాలా ప్రాంతాల్లో క్లీన్ స్కై కనిపిస్తుంది. దక్షిణాంధ్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతంలో మాత్రం కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండి కొద్ది ఓ మాదిరి వర్షాలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి. అంతకుమించి పెద్దగా ఈ వాయుగుండం ప్రభావం కనిపించట్లేదు. అయితే ఇప్పుడు ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా మారినప్పటికీ పెద్దగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఉండకపోవచ్చు అని ఐఎండీ లెక్కలేస్తున్న దశలోనే మరొక అల్పపీడనం ఏర్పడుతుంది. అది కూడా నైరుతి దిశలో ఈ అల్పపీడనం ఏర్పడుతుంది. కామెరూన్, శ్రీలంక ఈ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్టుగా ఐఎండీ అంచనా వేస్తుంది. ఈ అల్పపీడనం మాత్రం కొంత ప్రభావం చూపొచ్చు అని భావిస్తున్నారు. అల్పపీడనం మరింత తీవ్రతరమైతే వాయుగుండంగా మారితే దాని తాకిడి ఉండొచ్చు అని భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారినప్పటికీ దీని తాలూకా ప్రభావం తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ ఇలాంటి ప్రాంతాలకు పరిమితం అవుతుంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇటు పయనిస్తే నైరుతి దిశలో ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పెరిగితే అది మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద కొంత వర్షాలకు కారణం కావచ్చు అనే అంచనాలు అయితే వేస్తున్నారు. కానీ ఐఎండీ అలాంటి వర్ష సూచన ఏది ఉన్నట్టుగా చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్కి రాబోయే 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే యోచన కానీ లేకుంటే అంతకన్నా మించినటువంటి ప్రభావం కానీ ఉంటుందనేటువంటి లెక్కలేమి చెప్తున్న ఆనవాళ్ళు లేవు. ప్రస్తుతం మనం చూడొచ్చు రాడార్ దాంట్లో ఏ ప్రాంతంలో ఇక్కడ కేంద్రీకృతమే ఉంది. చూడొచ్చు పుదుచ్చేరి, నాగపట్నం అలాంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో చాలా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది లేటెస్ట్గా ఇప్పుడు ఐఎండీ చెప్తున్నటువంటి మాట. దీని కారణంగా రాబోయేటువంటి కొన్ని గంటల పాటు రాగల 24 గంటలు 48 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్ద ప్రభావం ఉంటుందని కానీ భారీ స్థాయిలో వర్షాలు కురిసేదానికి ఛాన్స్ ఉంటుందని కానీ ఎక్కడ చెప్తున్న ఆనవాళ్ళు అయితే లేవు. రేపు తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం పెరిగితే దాని తాలూకా వర్షాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఆ వర్షాలు కూడా మళ్ళీ దక్షిణాంధ్రకే పరిమితమయ్యే ఆస్కారం కనిపిస్తుంది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో అంటే దాదాపు మధ్య కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపగలిగే అవకాశం ఇప్పటికైతే కనిపించట్లేదు. సముద్రంలో అల్పపీడనం బాగా తీవ్రతరమయ్యి తుఫాన్ స్ట్రోమ్గా మారితే దాని తాలూకా ప్రభావం ఉంటే అప్పుడు మారితే మళ్ళీ అలాంటి అంచనాలు ఏవైనా ఐఎండీ నుంచి వస్తే మనం మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి తుఫాను సూచన కానీ వర్ష సూచన కానీ భారీగా వర్షాలు కురుస్తాయి, ఇతర ప్రమాదం ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు కానీ ఎక్కడా లేవు. చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు. మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఎక్కడ పెద్ద ప్రభావితం చేస్తున్నటువంటి పరిణామాలు అయితే కనిపించట్లేదు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికి చాలా క్లియర్గా ఉంది. రాగల 24 గంటలు 48 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మీద భారీ ప్రభావం చూపించే సంకేతాలు అయితే లేవు. 26వ తారీఖున మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉంటుంది. అది కూడా దక్షిణాంధ్రలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్ష సూచన అయితే ఉంది. కొంచెం జాగ్రత్త పాటిస్తే రైతాంగం తమ పంటల్ని చక్కబెట్టుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతకుమించి
పెను ముప్పు కానీ ఇతర ప్రమాదాలు కానీ భారీగా విరుచుకుపడుతుందనేటువంటి ఆందోళన కానీ ఎక్కడ అవసరమైతే ఇప్పటి వరకు కనిపించట్లా. ఇదేమైనా అప్డేట్ అయ్యి మారితే మళ్ళీ ఏమైనా ఐఎండి కొత్త బులెటిన్ ఇస్తే, లేదంటే రాడారు, లేదంటే లైట్నింగు, ఆ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కొత్త ప్రభావం ఏమైనా కనిపిస్తే అప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం వాతావరణ పరిస్థితుల రీత్యా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఆందోళన కానీ అలజడి కానీ అవసరం లేదు. ప్రశాంతంగా రైతులు తమ పంటలు, ఇతరులు తమ అవసరాలు తీర్చుకునే పనిలో నిమగ్నం కావచ్చు. వాతావరణ సూచనలో రాగల 24 గంటల్లో ఎటువంటి భారీ వర్ష సూచన లేదు కాబట్టి కంగారు అయితే పడాల్సిన పని లేదు. ఇవి లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. తెలంగాణలో కూడా పెద్దగా రాగల 48 గంటల్లో ఎటువంటి వర్షాలకు ఆస్కారం అయితే లేదు. అడపాదడప అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఇతర పరిస్థితులతో కొద్దిపాటి వర్షాలు కురిసినా అదైతే భారీ వర్షాలు అయితే కాదు. ఓ మాదిరి వర్షపాతంతో తేలికపాటి వర్షాలతో సరిపెట్టుకునే అవకాశమే ఉంటుంది.